హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ సంక్రాంతికి 3 సినిమాలు కన్ఫర్మ్ అయిపోయాయి కదా. ప్రభాస్ గారి రాజాసాబు, చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారు, అలాగే నవీన్ పులిశెట్టి గారి అనగనగా ఒక రాజు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చూసుకుంటే ఒకవైపున చిరంజీవి గారి సినిమా ప్రమోషన్స్ తో దూసుకుపోతుంది. సో రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటికీ ప్రమోషన్స్ పెద్దగా యాక్టివ్ గా లేదు. ఇక నవీన్ పులిశెట్టి గారి సినిమా అసలు ప్రమోషన్స్ లో రేస్ లోనే లేదని వినబడుతుంది. మరి ప్రమోషన్స్ పరంగా దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది ఈ 3 సినిమాలకు సంబంధించి, మరి ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంది ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఈ సినిమాల మీద ఇంపాక్ట్ పడబోతుంది, సో థియేటర్ కి సంబంధించి వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, ఒక వైపు అయితే చిరంజీవి గారి సినిమా ప్రమోషన్స్ లో అయితే దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. సో సాంగ్స్, అవి పోస్టర్లు. సో మరి రాజాసాబ్ సినిమా ఏమో 3 నెలల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు కానీ ఇంకా ప్రమోషన్ యాక్టివిటీస్ మొదలు పెట్టలేదు. మామూలుగా అందరూ ఏమనుకున్నారంటే 12వ సినిమా 3 నెలల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు, ఇక ఈ 3 నెలలు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేసేస్తారు అనుకున్నారు. మరి ఏం జరిగింది అసలు? అదే నువ్వు అన్నట్టు ఈ 3 సినిమాల్లో, సంక్రాంతికి వస్తున్నటువంటి ఈ 3 సినిమాల్లో ప్రస్తుతానికి పై చెయ్యి ప్రమోషన్స్ పరంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, అంటే మనం అంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం, సంక్రాంతికి వస్తున్న గత ఏడాది విడుదలైనటువంటి ఆ సినిమా విజయంలో ప్రమోషన్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషించాయి. అది మనం చెప్పడం కాదు, ఆ సినిమా ప్రొడ్యూసర్లే చెప్పారు. అనిల్ రావిపూడి చేసినటువంటి ప్రమోషన్స్ వల్లే ఈ సినిమా ఇన్ని కోట్లు, 300 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అదే ఫార్ములాని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో దీనికి అప్లై చేస్తున్నాడు అనిల్ రావిపూడి. అసలు చూస్తుంటే ఓ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నట్టే ప్రమోషన్స్ కూడా స్క్రిప్ట్ రాసుకున్నాడా అనిపించేలాగా ఉంది కదా. మొన్న ఉదిత్ నారాయణతో చేసింది కానీ, అంతకు ముందు నయనతార చేసింది కానీ, ఆ సినిమా అనౌన్స్మెంట్ కి సంబంధించిన వీడియో కానీ, చిరంజీవి గారు ఆ టీం అందరితో కలిపి చేసినటువంటి ఇది కానీ, రీసెంట్ గా ఆ బుల్లిరాజుని ప్రవేశపెట్టి చేసినటువంటి వీడియో కానీ, ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా ఈ రాజాసాబు ఈ సినిమాలన్నిటి మీద, ఈ 3 సినిమాల్లో ఫస్ట్ ప్రయారిటీ దీనికి వచ్చేలాగా ఉంది. కానీ ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా డెఫినెట్ గా ఈ సినిమాకి ఈ రేంజ్ లో ప్రమోషన్ చేస్తున్నప్పుడు మనం వెనకబడకూడదు, లేకపోతే కంపారిజన్ వచ్చేస్తుంది అనే భయం వాళ్ళకు కూడా ఉంటది కదా. రాజాసాబ్ కానీ, ఇటు నవీన్ పులిశెట్టి సినిమాకి కానీ డెఫినెట్ గా వాళ్ళు కూడా అదే పనుల్లో ఉండుంటారు. ఇంకా వరుసగా వాళ్ళు కూడా విడుదల చేస్తారని మనం చెప్పొచ్చు. పర్టికులర్ గా నవీన్ పులిశెట్టి అసలు ఈ సినిమాలకి ప్రమోషన్స్, డిజిటల్ ప్రమోషన్స్ ఇలా చెయ్యాలి అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిందే అసలు కదా. జాతిరత్నాలు సినిమాకి కానీ, తర్వాత సినిమాకి కానీ చేసినటువంటి ప్రమోషన్స్ ఆ సినిమాల విజయంలో చాలా కీలక పాత్ర పోషించడం మనకు తెలుసు. కాబట్టి ఈ నవీన్ పులిశెట్టి కూడా మామూలుగా కూర్చొని ఏదో ప్రేక్షక పాత్ర పోషిస్తాడని మనం అనుకోవడానికి లేదు. పైగా ఈ 2 సినిమాల మధ్య రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి కదా. ఆ సినిమాలో చాలా పెద్ద విషయం ఉండాలి. దానికి తగ్గట్టుగా ఈ సినిమాలతో పాటు ఇది కూడా సినిమా చూడాలని ప్రేక్షకులు డిసైడ్ అయ్యేలాగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉండాలి. కాబట్టి మనం తక్కువ అంచనా వేయడానికి లేదు నవీన్ పులిశెట్టిని. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే అది కేవలం తెలుగులో మాత్రమే విడుదలవుతున్నటువంటి సినిమా కాదు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి, మొత్తం ఆల్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఆ సినిమాకి సంబంధించి కూడా వాళ్ళకి ఒక స్ట్రాటజీ అది ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ చాకౌట్ చేసుకుని ఉంటారు. ముంబైలో ఎటువంటి ఈవెంట్స్ ప్లాన్ చేయాలి, ఢిల్లీలో, లేకపోతే ఇలాగా కొన్ని చోట్ల వేరియస్ పార్ట్స్ ఆఫ్ మన ఇండియా ఇంపార్టెంట్ సిటీస్ కి వెళ్ళి డెఫినెట్ గా ప్రమోషన్స్ చేస్తారు. అయితే ఇంకా ఈ విషయంలో కొంచెం వాళ్ళు వెనకడుగు వేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ త్వరలోనే మన మనశంకర వరప్రసాద్ కి ధీటుగా వీళ్ళిద్దరూ ఈ 2 సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ మెటీరియల్ వదులుతారని మనం డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, మీరు అన్నట్టు నవీన్ పులిశెట్టి గారి సినిమా అంటే ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య రావడం అవసరమా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇటువంటి సినిమాలు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయనుకో, సో అది మంచి సినిమా అయినా కూడా ప్రేక్షకులు వెళ్ళలేని ఒక పరిస్థితి వస్తుంది. సో అదే ఇంకొక డేట్ చూసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయాలు కూడా చాలా మంది దగ్గర నుంచి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మనం సంక్రాంతికి సంక్రాంతి సీజన్ కి వస్తున్న ఈ 3 సినిమాల్లో ఒక సినిమా చాలా ముందు వచ్చేస్తున్నాడని మనం గమనించాలి. 9వ తారీఖు కదా. మనకి మా సంక్రాంతి 12, 13, 14 అలా కదా ఉంటది. 4-5 రోజుల ముందే వచ్చేస్తుంది. కాబట్టి సంక్రాంతి బరిలో ప్రాపర్ గా దిగుతున్నది మనశంకర వరప్రసాద్ అనగనగా ఒక రాజు.
అయితే నువ్వు అన్నట్టు ఈ పెద్ద సినిమాలతో పాటు రావడం అన్నది కొంచెం ప్రమాదకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మనం అంతకుముందు చాలా సార్లు మనం చెప్పుకున్నాం, సంక్రాంతికి ఒక 3-4 సినిమాలైనా సరే సూపర్ డూపర్ హిట్ చేసే అంత స్టామినా ఉంటది. ఓకే, సంక్రాంతి సీజన్ అందరూ ప్రతి హీరో లేదంటే ప్రతి డైరెక్టర్ ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ సినిమాని సంక్రాంతి బరిలో దించాలని ఎందుకు అనుకుంటారంటే రీజన్ అదే. ఓకే, సంక్రాంతికి ఉండే ఒక పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట. సినిమా చూడడం అనేది సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఒక భాగం. కోడి కూర, కడియాలు, బూరెలు వగేరా వగేరా తినడం ఎలాగైతే ఒక సంప్రదాయం, ఫ్యామిలీ అందరితో కలిసి ఒక సినిమా చూడడం అనేది కూడా అందులో భాగం. ఓకే, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఏం చూసాం, అంతకు ముందు ఏం చూసాం, అలాగా ఉండి ఒక మెమరీ లాగా వాళ్ళు అందరూ కలిసి ఒక సినిమా చూడడాన్ని ఒక సెలబ్రేషన్స్ లాగా చేసుకుంటారు. కాబట్టి డెఫినెట్ గా 2-3 సినిమా, ఈ 3 కాదు, ఇంకొక సినిమా 2 సినిమాలు వచ్చినా కూడా వాటిని సూపర్ హిట్ చేయడానికి సంక్రాంతి ఎదురు చూస్తుంటది. బాగుంటాయి సినిమాలు, బాగుంటాయి. బాగలేని సినిమా సంక్రాంతి కాదు ఇంకెప్పుడు వచ్చినా కూడా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఓ మోస్తరుగా ఉంటే కూడా హిట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి కాకుండా అది వేరే సీజన్ లోనో లేదంటే వేరే ఎప్పుడో వచ్చి ఉంటే అంత పెద్ద హిట్ అయి ఉండదు కాదు. డెఫినెట్ గా అంత పెద్ద సంక్రాంతికి వచ్చింది కాబట్టి దానికి ఆ రేంజ్ సక్సెస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 2 పెద్ద సినిమాలతో పాటు రావడం అనేది వాళ్ళు ఒక వ్యూహాత్మకమైనటువంటి ఇదే తప్ప అది వాళ్ళు తొందరపాటుతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఒక డబ్బింగ్ సినిమా కూడా వస్తుంది, అది కూడా విజయ్ దళపతి గారిది, తన చివరి సినిమా అని కూడా చెప్పారు. మరి ఆ సినిమా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఈ సినిమాల మధ్యలో మన దగ్గర? కాదు, విజయ్ కి పెద్దగా మన తెలుగులో మార్కెట్ అంటే ఈవెన్ శివకార్తికేయ లేకపోతే ఇలాగ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ సినిమా వస్తుంది, డ్యూడ్ సినిమా, ఆ సినిమాలకు ఉన్న క్రేజ్ కూడా అసలు సినిమాలకి అంటే అతను తమిళనాడులో చాలా పెద్ద స్టార్, కానీ తెలుగులో అతనికి పెద్ద మార్కెట్ లేదు. ఇప్పుడు మన దిల్ రాజు తీసినటువంటి వారసుల సినిమా ఒక మోస్తరుగా ఆడింది తప్ప మిగతా సినిమాలు ఏవి మరీ అంత పెద్ద విజయం సాధించిన దాఖలాలు ఏం లేవు. కాబట్టి ఈ సినిమాకి మరీ అంత అంటే ఈ సినిమా వల్ల ఈ మిగతా 3 సినిమాలకు ఎఫెక్ట్ పడే రేంజ్ లో అయితే డెఫినెట్ గా ఉండదు. ఆయన పైగా అది మన బాలయ్య సినిమా భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో రీమేక్ చేశారా లేకపోతే ఒక పాయింట్ తీసుకొని మిగతాదంతా డెవలప్ చేసుకున్నారని మనకు తెలియదు. ప్రస్తుతానికి ఉన్న దీని ప్రకారం సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాని ఆయన రీమేక్ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. మరి రీమేక్ సినిమాకి పెద్ద ఏముంటది కదా. కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా ఏదో వచ్చిందంటే వచ్చింది అన్నట్టుగా ఉంటది తప్ప పోటీ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు డెఫినెట్ గా. సో ఇది 2 years అనుకోవచ్చేమో కానీ మరి ఈ సంక్రాంతి ఎవరిదయ్యే అవకాశం ఉంది సార్ మీ ఒపీనియన్ లో? ప్రస్తుతానికైతే మన శంకర్ వరప్రసాద్కి డెఫినెట్ గా ఎడ్జ్ ఉందని మనం చెప్పొచ్చు. అంటే ఆ ప్రమోషన్స్ అవి చూస్తా, పాట కూడా అప్పుడు ఆ సినిమాలో గోదావరి గట్టు మీద ఆ పాట ఎలాగైతే పెద్ద హిట్ అయ్యి ఆ సినిమా విజయంలో ఒక పెద్ద పాత్ర పోషించిందో ఇప్పుడు ఈ మేసాల పిల్ల పాట కూడా అలా వైరల్ అవుతుంది కదా. కాబట్టి డెఫినెట్ గా ప్రస్తుతానికి డెఫినెట్ గా అనిల్ రావిపూడి, పైగా అనిల్ రావిపూడి ప్రీవియస్ సినిమా చాలా పెద్ద హిట్ అయి ఉండడం, చిరంజీవి సినిమా కావడం, పైగా ఆ సినిమాలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో హీరో వెంకటేష్ ఈ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుండడం కదా. వాల్తేరు వీరయ్య లాగా చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి డెఫినెట్ గా ఎక్కువ ఎడ్జ్ ఉంది. సంక్రాంతి విన్నర్ అవడానికి దానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. అంటే రాజాసాబు సినిమాకి సంబంధించి ఇంకా, కానీ అది జోనర్ పరంగా చూస్తే హారర్ జోనర్ అనేది మామూలు జోనర్ కాదు. అది కొంచెం ఎక్కిందంటే చాలా ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా కదా. అంటే ఇట్స్ టూ, నువ్వే అన్నట్టు ఇట్స్ టూ ఎర్లీ, దీనికి కొంచెం ఎడ్జ్ ఉంది, ఇవి కొంచెం వెనకబడ్డాయి అని చెప్పి మనం ఈ వెనకబడ్డం కానీ లేకపోతే ముందు ఉండడం కానీ ప్రమోషన్ సంబంధించి మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకునేది ప్రమోషన్స్ పరంగా మన శంకర్ వరప్రసాద్కి డెఫినెట్ గా ఎడ్జ్ ఉంది. మిగతావి కూడా ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి వాళ్ళు రిలీజ్ చేసే ప్రమోషన్స్ మెటీరియల్ని బట్టి మనం వాటిని కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.